గేమ్ చేంజర్ సోమవారం నుంచి చివరి షెడ్యూల్ మొదలవుతుంది. మెయిన్ ఆర్టిస్టులంతా ఈ షెడ్యూల్ కి హాజరు కానున్నారు. టీజర్ వరకు ఓకే అనిపించుకున్న గేమ్ చేంజర్ వచ్చే నెలలో రాబోయే ట్రైలర్ తో మరింత బజ్ ని క్రియేట్ చేస్తుందా? గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో చేస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ జనవరి 10, 2025న థియేటర్లలోకి రానుంది. ఈ పొలిటికల్ డ్రామా షూటింగ్ చివరి దశకు చేరుకున్న సంగతి తెలిసిందే. సినిమా చివరి షెడ్యూల్ ను ఈ సోమవారం హైదరాబాద్ లో మొదలు పెడుతున్నారు. ఈ షెడ్యూల్లో సహాయక నటీనటులతో పాటు ప్రధాన నటీనటులు కూడా షూట్ లో జాయిన్ అవుతారని తెలుస్తోంది. టీజర్ రిలీజ్ అయ్యాక యూనిట్ కలిసి చేస్తున్న షెడ్యూల్ కావడంతో ఫినిషింగ్ టచ్ భారీగా ఇవ్వాలని టీం కోరుకుంటోంది. గేమ్ చేంజర్ కు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ అందరినీ ఆకట్టుకుంది. టీజర్ లో చరణ్ లుక్స్, తమన్ బీజిఎం, శంకర్ భారీ విజువల్స్ మొత్తానికి ఫ్యాన్స్ ని ఫిదా చేశాయి. కాగా మెగా అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. పైగా ఈ సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఈ సినిమా కూడా ఒకటి. టీజర్ మాదిరిగానే ట్రైలర్ కూడా ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఉంటే సినిమాకు బజ్ వస్తుంది. పుష్ప 2 తర్వాత వస్తున్న సినిమా కావడంతో క్యాలిక్యులేషన్స్ పనిగట్టుకుని మరీ చేస్తారు. ఆ విషయం మెగా కాంపౌండ్ కు బాగా తెలుసు. అందుకే గేమ్ చేంజర్ ను టెరఫిక్ గా తయారు చేస్తున్నారు. పుష్ప 2 రిలీజ్ రోజున గేమ్ చేంజర్ ట్రైలర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా హీరోకు అంతకు మించిన హిట్ పడాలనే తాపత్రయంలో ఫ్యాన్స్ ఉన్నారు. కాకపోతే పుష్ప 2 అంచనాలకు మించి ఉంటే ఎస్టిమేషన్స్ అందుకోగలదా అనే ప్రశ్న ఖచ్చితంగా రైజ్ అవుతుంది. అందుకే పుష్ప 2 రిలీజ్ తర్వాత ట్రైలర్ కట్ చేస్తారనే రూమర్ కూడా స్ప్రెడ్ అవుతోంది. నిజానికి అందరూ గేమ్ చేంజర్ ను పొంగల్ ఫైటర్ గా చూస్తున్నారే కానీ పుష్ప 2 ఫస్ట్ డే రికార్డ్స్ కు చెక్ పెట్టడానికే చెర్రీని దింపుతున్నారనే విషయం ఎంతమందికి తెలుసు?